హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ ఎంసెట్ 2024 అంటే ఇదివరకు టీఎస్ ఎంసెట్గా ఉన్నటువంటిది. సో ఈ ఇయర్ నుంచి అయితే టీఎస్ ఈఏపీ సెట్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా అయితే పేరైతే చేంజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. సో సూన్ అవి అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ వెబ్సైట్ కూడా బిల్డింగ్లో పెట్టారు, చూడండి మీరైతే. సో వెబ్సైట్ కూడా అవైలబుల్ సూన్ అని పెట్టారు. సో దీని తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే, సో రిక్వైర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అప్లికేషన్ కొరకి. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ తప్పుగా చేసి ఉంటే మీకైతే ఇన్ కేసు సీట్ వచ్చిన తర్వాత, అంటే ఇన్ కేసు మీకు మార్క్స్ మంచి వచ్చి సీట్ వస్తే కనుక మీకు కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది. లేదు, ఇక్కడ మనకి అప్లికేషన్ సరిగ్గా చేస్తే, అంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇస్తేనే మీ కౌన్సిలింగ్ అయితే సాఫీగా జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి రిజెక్షన్స్ లేకుండా. సో మీరు ఇంతకీ ఆ సర్టిఫికేట్స్ ఏంటో అనుకోవచ్చు. నేనైతే మీకోసం క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇట్లా కాదు, సో లైక్ మీకోసం పీపీటీ అయితే చేస్తాను. పీపీటీని బట్టి మీకైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్ పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో ఇప్పటి నుంచి మీకు అప్లికేషన్ ఓపెన్ అయినప్పటి నుంచి సో మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు, అంటే మీకు ఎగ్జామ్ టైం వరకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ కౌన్సిలింగ్ డేట్స్ అండ్ కౌన్సిలింగ్లో ఎలా ఉండాలి, కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం అంతా నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫర్దర్గా వీడియోస్తో. సో ఆ తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు మీ స్ట్రీమ్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయినా నేనైతే తప్పకుండా మీకోసం అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, తరచు వీడియోస్ చూడండి, అంతే ఫ్రెండ్స్. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకోసం అయితే నేనైతే పీపీటీ అయితే రెడీ చేశాను. సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను 1 by 1. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకైతే టీఎస్ ఎంసెట్ 2024 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ అప్లికేషన్ అయితే పెట్టామన్నమాట. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి చూసినట్టయితే ఫస్ట్ మన అప్లికేషన్స్కి కావాల్సినది సో ఆధార్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అయితే కావాలి. సో ఆధార్ కార్డ్ అయితే మీకు ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే కావాలి కదా. సో దీనికి సంబంధించినటువంటి సో ఆధార్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్తో అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే ఉండాలన్నమాట. సో అది చూసుకోండి, మేక్ షూర్ అదైతే ఉందా లేదా ఒకసారి చూసుకోండి, మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉందా లేదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏమైనా మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మీ అడ్రస్ కావచ్చు. సో ఏదైనా అప్డేట్ లేకపోతే అప్డేట్ అయితే చేసేసుకోండి. సో వన్స్ మనకి అప్లికేషన్స్ పడిన తర్వాత ఇబ్బంది అవ్వద్దు అనుకుంటే సో వెంటనే చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి చూస్తున్నట్టయితే మనకి ఎస్ఎస్సి మార్క్స్ మేము ఏదైతే మీరు 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉందో సో అది తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, సో ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర సర్టిఫికేట్ మీరైతే తీసి పెట్టుకోండి. సో మళ్ళీ ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మేము లేదు, కొందరు ఉంటారు కదా 10th క్లాస్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్స్తో, సో వాళ్ళైనా మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే దగ్గర పెట్టేసుకోండి. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి చూసినట్టయితే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట వైల్ అప్లికేషన్ చేసుకునే టైంలో. సో ఏంటి అన్న ఇది అప్లికేషన్ చేసుకునే టైంలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ మాకు ఇంకా రాలేదు కదా అనుకుంటారు కదా. సో మీకు ప్రాక్టికల్స్లో వస్తుంది చూడండి. సో అదే హాల్ టికెట్ నెంబర్ అయితే మీకు ఫైనల్లో కూడా ఉంటుంది కాబట్టి సో ప్రాక్టికల్లో వచ్చిన హాల్ టికెట్ నెంబర్ అయితే మీరైతే ఇక్కడ వేయచ్చు. సో అదైతే నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఓకేనా, అదైతే దగ్గర వేసి పెట్టుకుంటే మీకైతే ఎంసెట్ అప్లికేషన్ చేసుకునే టైంలో యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి ఫ్రమ్ 6th క్లాస్ నుంచి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్. ఇవి స్కూల్ సర్టిఫికేట్స్, ఇవైతే కంపల్సరీగా కావాలి. ఈ తర్వాత మనకి ఇంటర్మీడియట్ ఉన్నాయి కదా, ఇవి సెపరేట్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, సో ఇక్కడ మీరు చదువుతున్నటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు కాబట్టి సో మీరైతే డైరెక్ట్గా అక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే లైక్ అక్కడ స్టడీ ప్లేసెస్ అడుగుతుందన్నమాట. స్టడీ ప్లేసెస్ పెట్టాలి. సో ఎక్కడంటే ఫ్రమ్ 6th 7th ఎక్కడ చదివినారు, 7th 8th ఎక్కడ ఏ ప్లేస్లో చదివినారు, 8th 9th ఏ ప్లేస్లో చదివినారు. సో ఇట్లా అంటే ఇక్కడ హైదరాబాద్ అయితే హైదరాబాద్లో ఎక్కడ కూకట్పల్లి, సో లేదు మాకు వేరే డిస్టిక్ వరంగల్లో ఎక్కడ, సో ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్ అట్లా పెట్టేసుకోండి. సో అంతే. సో స్టడీ ప్లేసెస్ మాత్రం కంపల్సరీగా ఇక్కడ అవసరం అయితే పడుతుంది. నెక్స్ట్ మనకి 5th ప్లేస్లో వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిఈడి సిడిఈ.
సో ఇవి అనమాట. సో ఇవి మాత్రం మీకైతే లైక్ 10 ఇయర్స్ అయితే వ్యాలిడ్ ఉంటుంది ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్. కాకపోతే మీరు 2 ఇయర్స్ బ్యాక్‌ది అయితే తీసేసుకొని పెట్టుకోండి. సో అంతకంటే లాంగ్ బ్యాక్‌ది అయితే మాత్రం అక్కడ మేబీ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సో మీరు కొంచెం అప్డేట్‌ది మాత్రమే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు క్యాస్ట్ ఇప్పుడు దీన్ని బట్టే మీకు కౌన్సిలింగ్ టైంలో అయితే మీకైతే రిజర్వేషన్ అయితే వర్తిస్తుందనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకొని తీసేసుకోండి. ఇక్కడ మనకి అడిగేది జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ లైక్ సిఓడి నెంబర్, సిఎన్డి నెంబర్ అనమాట. నెక్స్ట్ మనకి 6th ప్లేస్లో వచ్చేసి చూసినట్టయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీరైతే తీసేసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. కాకపోతే ఈ నెంబర్ వచ్చేసి సో మనకి ఇన్కమ్ వచ్చేసి ఈ ఇయర్ది మాత్రమే. ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఏంటంటే ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. సో 1 ఇయర్ అంటే మీకు ఇప్పుడే ఓపెన్ అవుతుంది కాబట్టి ఎంసెట్ యొక్క నోటిఫికేషన్. సో ఈ ఇయర్కి సంబంధించినటువంటి January 1st, 2024 తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. సో అవి మాత్రం తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు తీసేసుకున్నా పర్లేదు, మీకు కౌన్సిలింగ్ టైంకి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఐసీఓ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ అయితే అడుగుతుంది అప్లికేషన్ చేసుకునే టైంలో. సో ఇక్కడ గుర్తుపెట్టుకున్న అంశం ఏంటంటే సో రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి బిలో 1.5 lakhs కంటే బిలో అయితే ఉండాలి. సో అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఎంత ఉండాలంటే సో లైక్ 2 lakhs బిలో అయితే ఉండాలి. సో బిలో మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళది 1.5 lakhs బిలో ఉండాలి. సో అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళది 2 lakhs బిలో అయితే ఉండాలి. ఐబో ఉంటే మాత్రం మీకైతే అక్కడైతే లైక్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదనమాట. నెక్స్ట్ 7th ప్లేస్లో వచ్చేసి చూసినట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యొక్క సర్టిఫికేట్ అయితే తీసేసుకోవాలి. సో కాకపోతే ఇక్కడ మీకు అప్లికేషన్ చేసుకునే టైంలో ఏంటి అంటే సో మీరు ఇప్పుడు సర్టిఫికేట్ అయితే తీసేసుకోకండి. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ టైం ఉంటుంది కదా, కౌన్సిలింగ్ టైంలో మాత్రమే అప్పుడు ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే, ఆ టైంలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సో అంటే చూడండి ఇక్కడ ఆఫ్టర్ ఏప్రిల్ 1st తర్వాత ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మాత్రమే. అంటే ఏంటంటే ఇప్పుడు మార్చికి మాత్రం మన మార్చి లెక్కలు అంటారు చూడండి. సో ఫైనాన్షియల్ ఇయర్ దానికి సంబంధించినటువంటి అన్నీ అయిపోయిన తర్వాత మీరైతే సర్టిఫికేట్ అయితే తీసేసుకోవాలి. అంటే April 1st తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సో అవి మాత్రమే వ్యాలిడ్ అయితే అవుతాయి. సో అవి తీసేసుకొని పెట్టుకోండి అప్పటికి. సో ఇప్పుడు అప్లికేషన్ చేసుకునే టైంలో జస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు అంటే వర్తిస్తుందా లేదా అనేసి మీరైతే ఎస్ ఆర్ నో అయితే క్లిక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎస్ అని క్లిక్ చేయండి సరిపోతుంది. సో లేని వాళ్ళు నో అని క్లిక్ చేసుకోండి. సో అప్పటికి తీసుకున్న పర్లేదు, ఇప్పుడైతే ఎస్ అని పెట్టేసుకోండి ఫ్రెండ్స్, అంతే. సో ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే అంతగా అయితే ప్రయత్నించకండి. సో ఆ టైంలో తీసుకుందరు. నెక్స్ట్ 8th ప్లేస్లో వచ్చి చూసినట్టయితే మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, అంటే ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. సో ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అయితే తీసేసుకొని పెట్టుకోండి. సో మీ దగ్గర ఉన్నటువంటి ఎందుకంటే ఇది చాలా మీకైతే అక్కడ కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అయితే అవుతుంది. మీకైతే సీట్స్ రానికైతే ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, సిఏపీ కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకోసం అయితే స్పెషల్గా కౌన్సిలింగ్ అయితే పెడతారు ఒక 2 days. సో మీరు వీళ్ళతో కాకుండా డైరెక్ట్ మీరు స్పెషల్ డేస్లో మీరైతే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం ఏదో ఇగ్నోర్ చేయకండి, తీసేసుకొని పెట్టుకోండి. అవి ఎంతగానో యూజ్ అవుతాయి మీకు. నెక్స్ట్ 9th ప్లేస్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి మైనారిటీ సర్టిఫికేట్ ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు. మీ సర్టిఫికేట్స్ అయితే మీరైతే దగ్గర పెట్టుకోండి. లేదు సర్టిఫికేట్స్ మా దగ్గర లేవు అంటే మాత్రం మీరు తప్పకుండా మీ ఏదైతే మీరు 10th క్లాస్లో మీ 10th క్లాస్ టీసీ పైన మీరైతే రాపించుకుంటారో సో రాపించుకుంటే ఓకే. అంటే మీకు 10th క్లాస్ అయిపోయే టైంకి అయితే మీ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే టీసీ పైన రాస్తారు లైక్ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ అని. లేదు అంటే మాత్రం ఇప్పుడైతే మీ సార్ దగ్గరికి వెళ్ళి, హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, 10th క్లాస్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకోండి. లైక్ మైనారిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ముస్లిమ్స్ వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్స్ వాళ్ళు కావచ్చు, మైనారిటీ సర్టిఫికేట్ తీసేసుకోండి. సో దానిపైన వాళ్ళు ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టేసి ఇస్తారనమాట. సో అది వ్యాలిడ్ అవుతుంది. సో కౌన్సిలింగ్ టైంలో మీకైతే అది ఎంతగానో యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
మొత్తానికైతే ఈ సర్టిఫికేట్స్ అయితే మీరైతే దగ్గర పెట్టేసుకుంటే మీకైతే కౌన్సిలింగ్ ప్రక్రియ కావచ్చు, అప్లికేషన్ టైంలో ఎలాంటి మిస్టేక్స్ నేను వన్స్ అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి. సో ఇన్ కేస్ మీకు మీరు డైరెక్ట్ అప్లికేషన్ పడగానే మీరు డైరెక్ట్ హరీబరీగా వెళ్ళేసి నెట్ సెంటర్ దగ్గర అప్లికేషన్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ మీది కాబట్టి సో ఎలాంటి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కావచ్చు. సో తర్వాత మీకైతే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది మీకు. ఇన్ కేస్ కొన్నిసార్లు సో ఈ మిస్టేక్స్ ఏం చేస్తాయంటే రిజెక్షన్స్కి అయితే దారితీస్తాయి. సో రిజెక్షన్స్ దారితీస్తాయి కాబట్టి సో కొంచెం ఆగండి. మనకి టైం చాలా ఉంటుంది, 1 మంత్ అట్లా ఉంటుంది. సో మన అప్లికేషన్ చేసుకోనికి. సో అంటే ఒక 2 వీక్స్ అయితే అలా ఉంటుంది. సో మీరైతే ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. సో ఎలాంటి సర్వర్ డౌన్ కావచ్చు, సర్వర్ బిజీ కావచ్చు రాదు. సో హరీబరీగా వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే చేసుకోమాకండి. ఒక 3-4 డేస్ తర్వాత చేసుకోండి. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు, అన్ని ఎర్రర్స్ ఎలా ఉన్నాయి, అన్నీ ఎలా ఫిల్ చేయాలి సో అనేసి మీరైతే క్లియర్ కట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మీరైతే వెళ్ళొచ్చు. సో నేను వన్స్ అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే చెప్తాను. సో ఏంటంటే నేను కూడా కొన్ని అనాలిసిస్ చేసి ఎట్లాంటి మిస్టేక్స్ నేను గత 2 ఇయర్స్ నుంచి అయితే చెప్తున్నాను మీకైతే కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా అగ్రికల్చర్ కావచ్చు, సో ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, వాళ్ళకి కానీ ఎంతగానో యూజ్ అయింది మన ఛానల్ వీడియోస్. సో మీకు కూడా అలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. వాళ్ళకి కూడా ఎంతగానో యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.